వెంకటయ్య గారు, జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, ముందున్నటువంటి పెద్దలకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎలక్షన్, ఇంతకుముందు రామచంద్ర గారు చెప్పిండ్రు, నీకు ఏ ఇష్టం ఉన్నా వాళ్ళకు ఓటేసేటువంటి హక్కు ఇలానే ఉంది, ఇంకెక్కడ లేదు. అందువల్ల ప్రతి వ్యక్తిని మనం అప్రోచ్ చేయటువంటి ఆస్కారం ఉన్న ఏకైక ఎలక్షన్ ఈ ఎలక్షన్. కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ అప్రోచ్ కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇది గుర్తు లేకపోయినప్పటికీ కూడా నీ ఇష్టాన్ని అయిష్టాన్ని పార్టీల మీద ప్రకటించేటువంటి ఏకైక వెపన్ ఈ ఎన్నిక. 3వది, ప్రేమేందర్ రెడ్డి గారు నాకు తెలిసి 40-42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, ఎత్తిన జెండా కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇవాళ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వేరే వ్యాపకం లేదు ఆయనకు. రామచంద్రరావు గారేమో ఫుల్ టైమ్గా పనిచేసిన చెప్పండి, 42 ఏళ్ళుగా ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాడు. ఫుల్ టైమర్ అంటే పెళ్లి చేసుకున్నంత మాత్రం ఫుల్ టైమర్ కాదని అనను. పార్టీ తప్ప, ప్రజలు తప్ప ఇంకొక ఆలోచన లేని ఏకైక వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి కూడా ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే. వేరే అభ్యర్థుల గురించి నేను మాట్లాడాను, కానీ వాళ్ళు పార్టీల అభ్యర్థులు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు వారు చెప్పిండ్రు, టుడే ఇర్రెలవెంట్ పార్టీ. ఇవాళ దాని గురించి ప్రజల్లో చర్చ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం తర్వాత యావత్ ప్రజానికం అంతా కూడా సిద్ధాంతాలను, జెండాలను, పార్టీలను పక్కకు పెట్టి కేసీఆర్ గారిని నిండు మనసులో ఆశీర్వదించారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన గౌరవించారు. మొట్టమొదటిసారి 5 ఏళ్ళు కొత్త సంసారం కదా అంటే, రెండవసారి కూడా మళ్ళీ అధికారం కట్టబెట్టిండ్రు. కట్టబెట్టిన తర్వాత ఆయన ఎట్లా ప్రవర్తించిండు, ఆయన భాష ఎట్లా ఉండే, ఆయన పరిపాలన విధానం ఎట్లా ఉండే, ఆయన మనుషుల పట్ల అవలంబించే తీరేది గురించి అన్ని రకాల అర్థం చేసుకున్న తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే నిర్ణయానికి వచ్చింది, ఇంకా ఈయనను కొనసాగించడం అధర్మం, కొనసాగిస్తే ఈ రాష్ట్రానికి క్షేమం కాదని చెప్పి భావించి వారిని ఇంటికి పంపించారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటా, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునే పార్టీ, ఈ దేశాన్ని 5 దశాబ్దాలు పాలించిన పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, అనేక స్కాములకు, అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు సగటు భారతీయుడు తలదించుకునేటువంటి చరిత్ర కలిగిన పార్టీకి గతి లేక, గత్యంతరం లేక ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. వచ్చిన వెంటనే ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి చెప్పాలంటే ఓడవదు. నిన్న ఇక్కడ సాయంత్రం పూట 1 గంట సేపు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, బాధ అనిపిస్తుందన్నా అన్నారు వాళ్ళు. అంటే ఏంది అని నేను అంటే, వాళ్ళ డాగులు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ కలెక్షన్స్, వాళ్ళ డాపు, వాళ్ళ దర్పం మళ్ళీ మనకు గుర్తొస్తుందన్న. చాలా బాధేస్తుంది. కానీ ఎంతకాలం ఉంటుందో ఈ దౌర్జన్యం, ఎంతకాలం ఉంటుందో ఈ దుర్మార్గం అని చెప్పి వాళ్ళు న్యూట్రల్ పీపుల్ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ దాని నైజం ఏందో మనకు తెలుసు. ఆనాడు ఏ పార్టీలు లేకపోవడం వల్ల ఆ పార్టీ ఒక మాట మాట్లాడింది, ఓడగొట్టినా మళ్ళీ మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టగలిగేటువంటి పార్టీ ఇంకా పుట్టలే అని చెప్పి అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల
వాళ్ళకెళ్ళి విడిపోయినటువంటి పార్టీలకు వాళ్ళకెళ్ళి బయటకు వచ్చిన నాయకులే మళ్ళీ ప్రాంతీయ పార్టీల పెట్టి వచ్చింది తప్ప దేశానికి ఒక గొప్ప నాయకుడిని కానీ దేశానికి ఒక గొప్ప పరిపాలన విధానాన్ని కానీ దేశానికి నాయకత్వం వహించే గొప్ప పార్టీ రాలేదు. వచ్చింది ఒకసారి, అది వాజ్పేయి గారి పీరియడ్లో అన్ని పార్టీల దాంతో. వారు వచ్చిన తర్వాత ఎన్ని రిఫార్మ్స్ వచ్చినాయో ఇప్పుడు చెప్తూ కూడా చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారిగా ట్రైబల్స్కి గిరిజనులని వాళ్ళు సమున్నతంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయం తీసుకున్న మహనీయుడు వాజ్పేయి గారు. గ్రామీణ ప్రాంతాలు చాలా దరిద్రంగా ఉన్నాయి, ఏ గ్రామాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి భావిస్తామో, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లితేనే దేశం బాగుపడుతుందని చెప్పి గాంధీ గారు ప్రవచించిండో, ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం నిజంగా అది ప్రజలకు కలర్ మీద కనపడాలంటే అన్ని PMJSY రోడ్లను తీసుకొచ్చిన ఘనత ఇవాళ. ఈ రోడ్లన్నీ ఆనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి వాజ్పేయి గారి పీరియడ్ అనేక రకాల రిఫార్మ్స్. మొట్టమొదటిసారిగా ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా వాజ్పేయి గారికి దక్కింది. అది ఆనాడు సంకీర్ణ రాజకీయాల్లో కూడా అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి, ఎక్కడా తనకు మచ్చ అంటకుండా సంకీర్ణ రాజకీయాల్లో కూడా ఉన్నంతలో ఇలా సగటు భారతీయుడు గర్వించే పద్ధతిలో ఇవాళ పరిపాలించిన నాయకుడు వాజ్పేయి గారు. కానీ ఆనాడు సంపూర్ణమైన అధికారం భారతీయ జనతా పార్టీ రాలేదు. ఆ తదుపరి మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు కావాలని చెప్పి మోడీ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే ఇవాళ గుజరాత్ రోల్ మోడల్ దేశానికి అమలు కావాలని చెప్పి ప్రజలు భావించి సంకీర్ణ రాజకీయాలతో విసుకొందినటువంటి ప్రజానికం అంతా కూడా సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి 273 276 సీట్లు ఇచ్చి ఇవాళ మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి మొట్టమొదటిసారి దక్కింది. ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాల ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ సగటు భారత తలదించుకునే పద్ధతి లేకుండా పరిపాలన అంటే గిట్లు ఉండాలి, నాయకుడు అంటే గిట్లు అని చెప్పి దేశానికి ఒక గొప్ప విశ్వాసం కలిగించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారు ఎప్పుడు ఎంపీగా లేకుండే మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యాడు, దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ఆయనకు మాత్రమే దక్కింది. రెండవసారి ఎక్కడ కూడా వారు నేను గది చేస్తా అని చెప్పి ఇవాటి ఈ పార్టీలాగా కాంగ్రెస్ పార్టీలాగా అమలు కాని 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తానని వాగ్దానం చేసింది. కానీ మోడీ గారు మాత్రం దేశం ముఖ్యం, తరువాతనే పార్టీ ముఖ్యం, ఆ తదుపరే నా రాజకీయ ముఖ్యమని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఇదొక 3వ థర్డ్ వరల్డ్ కంట్రీగా కునారిల్లుతూ ఉన్నది. దీన్ని మంచి స్థానంలో పెట్టాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ నా దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, నా దేశ ప్రతిష్టను పెంచాలని చెప్పి భావించి ఎక్కడ రాజీ పడకుండా పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాదని పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలని చెప్పి ఏ హామీ ఇవ్వకుండా రెండోసారి నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, నన్ను ఆశ్రయించమంటే 303 సీట్లతో 330 సీట్ల అలయన్స్ పార్ట్నర్స్తో ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని అజేయమైన శక్తిగా ఎదిగింది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ 10 ఇయర్స్ దాటింది, 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏమంటున్నాడు మోడీ గారు? 10 సంవత్సరాల తర్వాత మోడీ గారి నినాదం ఏలే, మోడీ గారు మళ్ళీ అధికారం వాళ్ళు కోరుకోలే. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, స్లోగన్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ స్లోగన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, ఈ స్లోగన్ ఇచ్చింది మా క్యాడర్ కాదు, ఈ స్లోగన్ ఇచ్చింది అశేష ప్రజానికం ఇచ్చింది. అంతేకాదు అప్కి బార్ 400 పార్, ఇది నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రజానికం అంతా కూడా మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఇగో ఇస్తున్న స్లోగన్ అని చెప్పి వారు ఇచ్చారు.
మనకు ఇంటర్నల్ శత్రువులు ఈ పార్టీలు మాత్రమే కాదు, నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో రకమైన జెలసీ ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారంటే ఆ ఎదుగుతున్న మనిషి మీద వితిన్ ద పార్టీలో ఉండవచ్చు, బయటి పార్టీలో వాళ్ళు ఉండొచ్చు, జెలసీ ఉంటుంది. కానీ నేను అనుకుంటా ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసిన మోడీ గారి మీద, భారతదేశం మీద తప్పకుండా ఇతర దేశాలకు ఎక్కడో జెలసీ మాత్రం తప్పకుండా ఉంటుంది. దాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవడికి చిక్కకుండా తన నైపుణ్యంతో తన స్థానాన్ని పదిలపరుచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ గుర్తుపెట్టారు. ఉత్తగానే ఉపన్యాసాలతో చేతులు ఊపి నాయకుడు కవితడు అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బాధ అనిపించే అతి బాధాకరమైన అంశం ఏంటంటే మేధావులుగా ఇవాళ డిబేట్ చేయాల్సి అక్కర్లేదు. ఇవాళ ఈ ఎన్నికల్లో 4 సార్లు కాదు 5 సార్లు వచ్చి దండం పెడితే ఒట్టేసే సిస్టమ్ కాదు. ఎవరు ఏంది అని తర్కించుకోకుండా మనం మేధోమదనం చేయకుండా ఓటు వేయకూడదని నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల మేధావి వర్గాన్ని వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాం. డిబేట్ చేయండి. డిబేట్ కోసమే ఎన్నికలు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటేనే డిబేట్ చేసే ఎన్నికలు. ఈ తెలంగాణలో ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రతిబింబంగా నిలిచే ఎన్నికలు కాబట్టి, మీరు దిక్సూచిలాగా ఉండేవాళ్ళు కాబట్టి, మీ నీడలో మీ వెలుగులో మీ ఆలోచనలో రేపు రాష్ట్ర ప్రజానికాన్ని నడిపేయాల్సిన ఎన్నికలు కాబట్టి, చాలా జిమ్మదారితో కూడుకునే ఎన్నికలు కాబట్టి డిబేట్ చేయమని చెప్పి కోరుతున్నాను నేను. ఉత్తగానే ఈయన పరిచయమా ఆయన పరిచయమా, ఈయన కులమా ఆయన కులమా, ఈయన దావతీస్తాడా ఆయన డబ్బులు పంచా, ఇది కాదు ఇక్కడ జరగాల్సింది. మేధావుల మీద పెద్ద గురుతరమైన బాధ్యత ఉందని భావిస్తా ఉన్నాం. ఒకప్పుడు మేధావుల భాషలో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, మనలాంటి దేశాలు ఉంటాయి. అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా, ఎవరి దయాదాక్షిణ్యంతో సంబంధం లేకుండా, నా వరల్డ్ బ్యాంక్ మీద మోకరిల్లకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే దుస్తులు లేకుండా నేను స్వతంత్రుణ్ణి అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ ఒకనాడు అమెరికా మన అబ్దుల్ కలాంని అవమానపరిచింది. ఒకనాడు అమెరికా మన మోడీకి కనీసం వీసా కూడా ఇవ్వలే. అలాంటి అమెరికా, అహంకారపూరితమైన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లు లేచి మోడీ 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 అనే స్థాయికి వచ్చిందంటే భారతీయ కీర్తి ఎక్కడుందో మనం అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ ఎవరి నాయకత్వం వహించేది? వన్ లెడ్ బై అమెరికా, అనదర్ వన్ ఈజ్ లెడ్ బై రష్యా. వన్ ఈజ్ నాటో, అనదర్ వన్ ఈజ్ వార్సా. అలాంటి 2 ధృవాలుగా విడిపోయిన ప్రపంచంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారత్ ఎక్కడి దాకా వచ్చింది? మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మా పిల్లల్ని మా ఇంటికి చేర్చాలని చెప్పి ఇద్దరితో మాట్లాడి పిల్లల్ని దేశం తీసుకొస్తే ప్రపంచమే అబ్బురపడ్డది. వాళ్ళ పిల్లల్ని కూడా మీరే మా ఇంటికి చేర్చమని చెప్పేటువంటి డిమాండ్ వచ్చిందంటే భారత్ యొక్క రియాక్షన్ ఏంది, మానవత్వం ఏంది, భారత్ యొక్క పాత్ర ఏంది, అంతకంటే ఇంకేం కావాలని చెప్పండి. ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరాలు రాసింది. మోడీ గారు, మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే, పరిష్కరించాల్సింది మా 2 దేశాల యుద్ధానికి సమస్య పరిష్కరించాల్సి చెప్పారు. గది ఇండియా. ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు. చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది. భారత్లో కరోనా వస్తే శవాల గుట్టయితే అని చెప్పి అవమానపరిచిండ్రు. కానీ శవాల గుట్టలు కాలే, కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు. ఇప్పుడు కావాల్సింది ధైర్యం అని చెప్పి ధైర్యం అనేటువంటి మందును అందించి దేశాన్ని కాపాడమే కాదు, అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం కూడా భారత్. ఇవాళ
ఏముండే నీ దిక్కుమాలిన నీ పీరియడ్లో? ఉందా కోల్డ్ స్కామ్? ఉందా బోఫర్ స్కామ్? ఉందా 2G స్కామ్? ఉందా సొంత మంత్రులు చేయలేకపోయిన చరిత్ర? ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ లేవు. లేకపోగా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా, అమెరికా జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని, వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగమనం ఉండి 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది మోడీ గారి పిల్లలు. గందుకోట ఏమంటున్నాం? ఎన్ని బాధలు పడ్డాం, ఎంత నరకం అనిపించింది దేశం. అపీజ్మెంట్ పాలసీ, ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తు రాలేదు. అపీజ్మెంట్ పాలసీ లేకుండా ఒకే దేశంలో 2 చట్టాలు ఎందుకమ్మని ఒకే వచ్చింది. నో, 370 ఆర్టికల్ రద్దు అనే నినాదం కావద్దని, అది పక్కా అమలు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే, కన్నెత్తి చూడదు నా కొడుకు అని చెప్పి సవాల్ విసిరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకుండా చేసినటువంటి నాయకుడు మోడీ గారు అవునా కదా? మీరు ఆలోచించండి. ఏ దేశానికైనా ఇవాళ పోస్టులు పెడుతున్నారు పిల్లలు, యూత్ అంతా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఒక 50 పాయింట్లు రాశారు. సియాచిన్ మంచు కొండలలో ప్రాణాలను పనంగా పెట్టి నా భారత భూమిని కాపాడి ఉంటే మా సైనికుల కుటుంబాన్ని అడగండి, మోడీ గారికి ఎందుకు కూడా చెప్తారని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నిత్యం రక్తం చెందింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ప్రతి నిత్యం రాళ్ల వర్షం కురిచింది మా సైనికుల పైన, ప్రతి నిత్యం అమాయకుల ప్రాణాల గాలిలో కలిసిపోయినాయి. నా లాల్ చౌక్లో నా భారత జాతీయ జెండా ఎగిరాలంటే ప్రాణం గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా రేపు అభివృద్ధి చేయబోతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ రక్తానికి ఆస్కారం లేదు, చావులకు ఆస్కారం లేదు, టెర్రరిజానికి ఆస్కారం లేదు, శాంతికి నిలయం కాబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి భావిస్తుంది. దానికోసం పెట్టమంటుంది. 7 సిస్టర్ స్టేట్స్, ఎన్ని ఉద్యమాలు చూసాం మనం. నాగాలాండ్, బోడో, ఎన్నెన్నో ఉద్యమాలు చూసాం. ఇవాళ ఎక్కడ ఏ ఉద్యమాలు లేవు. చాలామంది తెలియదు, మొత్తం భారత భూభాగం వెంబడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంచు జాగ కూడా ఎవరు ఆక్రమించుకోకుండా బ్రహ్మాండమైనటువంటి హైవేలు నిర్మాణం చేసి, ద లాంగెస్ట్ టన్నల్స్ తవ్వి, లాంగెస్ట్ బ్రిడ్జెస్ వేసి, హయ్యెస్ట్ బ్రిడ్జెస్ వేసి ఇవాళ భారత భూభాగం మీద ఎవడు కూడా కన్నెత్తి చూడకుండా, ఇంచు భూమి కూడా ఎవరు ఆక్రమించుకోకుండా ఇవాళ పటిష్టం చేయగలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తాం. మాటలు చెప్తలేడు, చేతలు చేస్తున్నాడు. ఇవాళ అనేక విషయాల్లో చెప్తే ఉడవదు. ముగించానా? ఎంత అవుతుంది టైం? అందువల్ల నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రెడ్డి గారు ఇండిపెండెంట్ కాదు, ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విడదీయరాని బంధం. అందుకే ఇవాళ మొన్న నల్గొండ మా అధ్యక్షుడు చెప్తుండే, ఎన్నడూ లేని పద్ధతుల్లో అందరు వచ్చి ఓటేసారు. ఓటేయడానికి కారణం ఒకటే, నేను సురక్షితంగా జీవించాలంటే, సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారు వస్తేనే నా సురక్షితం, నా సుభిక్షం అని చెప్పి భావించింది కాబట్టి ఓటేసారు. ఇన్ని చూస్తే మనం స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి. చూడలేదా మనం సాయిబాబా మందిర్ దగ్గర ఏం జరిగిందో? చూడలేదా గోకుల్ చాట్ దగ్గర తింటున్న అమాయక కుటుంబాల ప్రాణాలు ఎట్లా పోయినాయో? ఆడుకుంటున్న పిల్లల రక్తం ఎక్కడ చెందిందో లొమ్మిని పాటు చూడలేదా మనం? ఇవాళ ఎక్కడ? నాకు తెలిసి ప్రపంచంలో, నా దేశంలో కాదు, ప్రపంచంలో అమాయక ప్రాణాలతో చెలగాటమనే మూర్ఖులు, దుర్మార్గులు ఎక్కడున్నా చెండాడతామని చెప్పి సింహాసప్నంగా మారిన వ్యక్తి మోడీ గారు అవునా కాదు మీరు చెప్పండి. అందువల్ల ఇవాళ అనేకం ఉన్నాయి. ఈ దేశం గర్వించే బిడ్డ, దేశం గర్వించే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయం మాట్లాడతారు. అరే రాముడు అన్నం పెట్టకపోవచ్చు, కృష్ణుడు అన్నం పెట్టకపోవచ్చు ఆయన భాషలో, కానీ ప్రజలకి ఆపద వస్తే అంతిమంగా భారం వేసేది మాత్రం భగవంతుని మీద విషయం మర్చిపోతున్నారు.
ప్రభుత్వాలు రోడ్లు వేసేటోళ్ళే ప్రభుత్వం కాదు, బంగ్లా కట్టేటోడే ప్రభుత్వం కాదు, ల్యాండ్ అని చెప్పేటోడే ప్రభుత్వం కాదు. ఏమడిగినండి? బయటి వాంది మాకు కావాలని చెప్పి అడగలే, మాది మాకు కావాలని చెప్పి అడిగినాం. ఎక్కడ విధ్వంసమైంది తెలియదా వీళ్ళకు? ఎన్నెన్నిసార్లు దాడి చేసిండ్రు. దాడి చేసినప్పుడల్లా మొట్టమొదటి విక్టిమ్ అయ్యేటువంటి కుటుంబం రాజకుటుంబం, ఆ తదుపరి విక్టిమ్ అయ్యేటువంటి వాళ్ళు మహిళలు, ఆ తదుపరి దేశ ఆనవాళ్ళు లేకుండా ఉండాలంటే సంస్కృతి మీద దాడి చేయాలి, సాంప్రదాయం మీద దాడి చేయాలి, విశ్వాసం మీద దాడి చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఎన్నెన్ని పోగొట్టుకున్నాం మనం. ప్రతి దగ్గర ఉంటుంది, ఓ ఇది వీడి దాడి చేసిండు, ఇది ఇక్కడ విధ్వంసం అయింది, ఇక్కడ వీడి దాడి చేసిండు, ఇక్కడ విధ్వంసం. అనేకం కోల్పోయాం. అందులో కోల్పోయింది ఒక రామ మందిరం అయోధ్య. 500 సంవత్సరాలు, వందల మంది కొట్లాడారు, వేల మంది చనిపోయింది, లక్షల మంది కేసులు పెట్టబడ్డాయి. కానీ అదొక నినాదమైంది. శిలాన్యాసం చేసిండ్రు కానీ భయపడ్డారు. అప్పీస్మెంట్ పాలసీ, ఓట్లు కాదు కాబట్టి. కానీ ఓట్లు కాదు కావాల్సింది నా దేశ సంస్కృతి, నా దేశ విశ్వాసాన్ని కాపాడాలని ఇలా రామ మందిరాన్ని నిర్మించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి చల్లగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి మోడీ గారి వల్ల. ఏం కొలుతావు నువ్వు? ఏం కొలమను నీకు? మీకు మాకు ఏం పోలిక అంటున్నా నేను. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని సిద్ధాంతం ఇట్లున్నది. సిద్ధాంతం ఒకటే, రెండే సిద్ధాంతం నాకు తెలిసి. సామాజిక సమతుల్యత తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవడైనా కాదంటే చెప్పమని చెప్పండి. ఎవడు నువ్వు ఎస్టీల పేరిట ఓట్లను దండుకునే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు వాళ్ళకి ఏం చేయలే. మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి దళిత బిడ్డను చేసింది ఈ దేశం. రెండవసారి అధికారంకి వస్తే ఈ దేశమే ఊహించినటువంటి ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుమునే రాష్ట్రపతి చేసింది మోడీ గారు. 27 మంది ఓబీసీ మంత్రులు ఉంటారు ఇక్కడ. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు, ఒక మహిళ మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసే చరిత్ర ఇవి ఇక్కడ దక్కింది. భయపడ్డావు నువ్వు. మహిళా రిజర్వేషన్ సోనియా గాంధీ స్వయంగా నాయకత్వం వహించినటువంటి ప్రభుత్వం ఒక మహిళా బిల్లుని తీసుకురాకపోయింది కదా. ఎంత అవమానకరమైన మాట్లాడు. మహిళలు కూడా చట్టసభలకు వస్తారని చెప్పి మాట్లాడు. నో, మహిళలు కూడా చట్టసభ రావాలని కోరింది భారతీయ జనతా పార్టీ. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టి, నీకు మాకేం పోలిక? 10 ఏళ్ళు. ఇవాళ నాకు తెలిసి ఎన్నడో రాజకీయాల మీద ఇష్టం లేని వాళ్ళు, రాజకీయ నాయకులు అంటే పట్టించుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా మొన్న నేను పార్లమెంట్ ఎన్నికలు చూసిన బయటికి వచ్చి ఓట్లేసిండు, మోడీ గారి కోసం ఓట్లేసిండు. అందువల్ల ఇవాళ ఉత్తగానే ఏదో మాయ చేస్తానో సోషల్ మీడియా చెప్పుకుంటున్నాం కైలే. ఇవాళ ఇక్కడ ఈ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులకు, మేధావులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి. ఎవరి క్యారెక్టర్ ఏంది, ఎవరి కమిట్మెంట్ ఏంది, ఎవరు ఏ పార్టీ వెనుక ఉన్నారు ఆలోచన చేసి ఓట్లేమని చెప్పి కోరుతున్నా. అందువల్ల ఇవాళ మన అనేక మంది మన వెల్విషర్స్ ఇవాళ ఎక్కడైతే సమావేశంలో దయచేసి ఈ 5 రోజుల పాటు సీరియస్గా పనిచేసి ధర్మాన్ని గెలిపించడంలో, న్యాయాన్ని కాపాడంలో మీరంతా కృతజ్ఞతతో పనిచేస్తారని చెప్పి భావిస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి జై.